రైట్. విష్ణు గారు చెప్పండి, ఏమిటికు చంద్రబాబు నాయుడు గారు సడన్గా వాయిస్ మార్చారు? మొన్న అంత కంగారు పడుతున్నట్లుగా కూడా ఎవరు తప్పట్లు కూడా కొట్టినట్టు నాకైతే అనిపించలేదు అసెంబ్లీలో ఆయన మాట్లాడినప్పుడు. ఏది ఎస్పెషల్లీ లడ్డూ అంశానికి సంబంధించి ఆయన హెరిటేజ్ మీద ఇష్యూ వచ్చినప్పుడు హెరిటేజ్ లింక్ పెడతారా అని అన్నారు. సో ఓకే, ఎవరు పెట్టకూడదు నిజంగా, కాకపోతే ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఇచ్చారు కాబట్టి దాంతో ఇబ్బంది వచ్చింది. రెండో వైపు ఇందాపూర్ది బయటపడింది. వాటితో అసలు సంబంధం లేదు, అసలు ఆ టెండర్లో ఎక్కడ అవినీతి జరగలేదు. 2014-19 మధ్య, అలాగే ఇప్పుడు టెండర్లు ఇచ్చినటువంటి తీరు, వీటన్నిటి మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేసుకోండి అని సవాల్ చేస్తుంటే ఆయనకి బాగుండేది కదా అనిపించింది. మీరేమంటారు? సవాళ్ళు ఏ రకంగా చేస్తారు సార్? ఎందుకంటే కూటమి పార్టీలని ఈయన ఇంటికి పిలిచి అందరినీ వరుసనే కూర్చోబెట్టినప్పుడే ఆ రంగులన్నీ మారిపోయినాయి, వాళ్ళ ఫేస్లో ఉన్న రంగులు. అంటే ఆ రోజే స్టార్ట్ అయిందనమాట. దేనికి స్టార్ట్ అయింది? ప్రజలలో వ్యతిరేకత వస్తుంది, మనం డిఫెన్స్లో పడిపోయాము, దీని మీద నేను మాట్లాడటం కాదు, తెలుగుదేశం మాట్లాడటం కాదు, ఇతర రెండు రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ, జనసేన కూడా మాట్లాడాలి అని చెప్పని ఆయన ఇంటికి పిలిచి వాళ్ళతో కూడా మాట్లాడిచ్చారు కదా. ఆ రోజే ప్రారంభమైంది ఈ లడ్డూ విషయంలో తిరోగమనం స్టార్ట్ అయిందని, ఆయన చేసినటువంటి ఆరోపణలు తప్పు అని చెప్పని, సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్టు కరెక్ట్ అని చెప్పని ఆ రోజు నుంచి ప్రారంభమైంది. శాసనసభలో ఆయన ఎంతో పెద్ద దీని కింద మాట్లాడాల్సినటువంటి మాటలన్నీ కూడా మాట్లాడేశారు. ఆఖరికి ఏ రకంగా మాట్లాడారంటే, లడ్డూలో వేరే కెమికల్ కలుపుతున్నారు, బాత్రూంలో వాడేటటువంటిది అని చెప్పి మాట్లాడి దాని తర్వాత మళ్ళీ యూటర్న్ తీసుకున్నారనమాట శాసనసభలో. ఇది చాలా సున్నితమైన విషయము, దీని మీద మాట్లాడకూడదు అనుకున్నాను అని చెప్పని మాట్లాడటం అంటే వాళ్ళకి ప్రజా ఆగ్రహం, హిందువుల ఆగ్రహము, లేకపోతే వెంకటేశ్వర స్వామి భక్తుల యొక్క ఆగ్రహము తెలుగుదేశానికి తగిలింది అని, మరింతగా తగులుతుందని చెప్పని అర్థమైంది. అర్థమైన తర్వాత ఆయన రకంగా మాట్లాడాడు. దీంతోపాటు ఇందాపూర్ సంగతి, ఇందాపూర్లో హెరిటేజ్కి రెండింటికి సంబంధం ఉందని చెప్పని నెమ్మదిగా బయటపడుతూ అత్యధిక రేటుకి ఇచ్చారని చెప్పని బయటపడుతున్నటువంటి తరుణంలో వాళ్ళ పత్రికలు రాయిపోయినా సోషల్ మీడియాలో విపరీతంగా వస్తున్నటువంటి సందర్భంలో హెరిటేజ్ యొక్క పరిస్థితి, వాళ్లకు ఉన్నటువంటి ఇవన్నీ కూడా డమాలైపోతాయి, బహిరంగ మార్కెట్లో అమ్మకాలు కొనుగోలు తగ్గిపోతాయని చెప్పని దాని మీద ఒక ఇదైనటువంటి బ్రాండ్ పడుతుందనే ఉద్దేశంతో ఆయన ఒక వెనకడుగు వేసినట్టుగా కనపడుతుంది. అలాంటి సందర్భంలో ఆయన ఏ రకంగా డిమాండ్ చేస్తారు? సిబిఐకి ఇవ్వని చెప్పని మొత్తం డొంకంతా కదులుతుంది కదా. ఆల్రెడీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో సిబిఐ ఇచ్చినటువంటి ఒక స్పష్టమైనటువంటి జంతు కొవ్వు కలవలేదు అని చెప్పని ఒక స్పష్టమైనటువంటి వాస్తవాన్ని ప్రజల ముందు పెట్టినప్పుడు మళ్ళీ తిరిగి అదొక డిమాండ్ చేసినటువంటి సందర్భంలో మళ్ళీ ఒక వెనకడుగు వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తప్పు చేసింది అని చెప్పని మళ్ళీ ప్రజలకి రుజువు చేయడానికి ఆయన ఎందుకు ముందుకు వస్తారు? కాబట్టి బుకాయించడం విష్ణు గారు, ఆసక్తికరంగా ప్రతిపక్షాలు కూడా ఆ ఇష్యూలో అవును 2014-19 మధ్య ఎందుకు చేయించండి, అది కూడా సిబిఐ ఎంక్వైరీ, అట్లాగే ఇప్పుడు జరిగిందని కూడా చేయించండి అని ఎందుకు డిమాండ్ చేయట్లేదు? పెద్ద సీరియస్గా ఎందుకు ఆ ఇష్యూ మళ్ళీ తిరుమలకి అప్రతిష్టనా లేకపోతే ఏమిటి? తిరుమలకి అప్రతిష్ట ఉంటే అసలు వాళ్ళ జంతు కొవ్వు కలిసింది, లేకపోతే ఇంకో కొవ్వు కలిసింది, లేకపోతే ఇంకొక ఆయిల్ కలిసింది అని చెప్పినటువంటి సందర్భంలోనే ముఖ్యమంత్రి గారికి సలహా ఇస్తారు, ఇది వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఇష్యూ, మీరు ఆధారాలతో సహా మాట్లాడినారు. అంతేగా అలా మాట్లాడకుండా ఈ రెండు పార్టీలు కూడా, భారతీయ జనతా పార్టీ కానీ జనసేన కానీ పదే పదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మాట వల్లి వేస్తూ వచ్చారు నిన్న మొన్నటి దాకా కూడా. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆ రకమైనటువంటి డిమాండ్ చేస్తే వాళ్ళిద్దరు ముగ్గురు మధ్య ఉన్నటువంటి ఐక్యత దెబ్బతినిపోతుంది కదండి. రాబోయే రోజుల్లో లేదు ప్రతిపక్షం గురించి ఇప్పుడు వైసీపీ కానీ లేదా సిపిఐ సిపిఎం కానీ కాంగ్రెస్ కానీ వీళ్ళెవరు అయ్యా మాట్లాడొద్దని అన్నారు తప్ప మరి వాటి మీద కూడా ఇప్పుడు ఎంక్వైరీ అయ్యిందని అడగట్లేదు. ఎందుకని అనవసరంగా ఇష్యూ అవుద్దనా ఏమిటి? అంటే అలాగా సార్, ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారని చెప్పని ప్రతిపక్షంగా మనం కూడా తప్పు చేసేటటువంటి పరిస్థితి కాదు. ఆల్రెడీ ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ విషయంలో
మనం ఎంత ఆచితూచి మాట్లాడితే అంత మంచిది అని చెప్పని పార్టీ లైన్ కూడా ఉంది. అలాంటిది వాళ్ళు మాట్లాడినట్టుగా ఆధారాలు లేకుండా వాళ్ళు మాట్లాడినట్టుగా ప్రజలకి తప్పుదోవ పట్టించే విధంగా ప్రతిపక్షం మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. అయినప్పటికీ కూడా ఇందాపూర్కిను లేకపోతే హెరిటేజ్కి ఉన్నటువంటి సంబంధాన్ని ప్రజల ముందు పెట్టడం జరిగింది. ప్రజలే నిర్ణయిస్తారు అన్ని విషయాల్ని కూడా. కాబట్టి ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారి లాగా ఎదురుదాడి చేయటము, లేకపోతే లడ్డూని రాజకీయంగా వాడుకోవడం కోసం చూడటం, హిందూ మతాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూసేటటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా చేయదు. ఆధారాలతో సహా ఎందుకు అది కూడా కాకుండా సుప్రీంకోర్టు తలుపు తట్టాం కదా, ఖచ్చితంగా ఈ సిబిఐ ఎంక్వైరీ అంతా కూడా సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. సుప్రీంకోర్టే మళ్ళీ చెప్తుంది ఏం జరిగింది, ఆ రిపోర్ట్ అంతా కూడా అఫీషియల్ గా బయట పెట్టేటటువంటి టైం దగ్గర పడింది. ఓకే.